బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్చి 2వ వారంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 7వ తేదీ వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆలోపు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులకు ప్రధాని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న దేశంలో కొత్తగా నిర్మించిన 5 ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 11,391.79 కోట్ల విలువైన ఆరోగ్య ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో నిర్మించిన అత్యాధునిక ఆహార భద్రత మౌలిక వసతులను కూడా ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఇక 28న వైజాగ్ లో హెచ్పీసీఎల్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఏపీలో మొత్తం 1858.06 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటిలో మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు 1618.23 కోట్లతో చేపట్టినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మార్చి 2nd వీక్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి కృష్ణ. గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మే 10వ తేదీన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కొంచెం అటు ఇటుగా అదే తేదీలో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మార్చి 1వ వారం వరకు కూడా ప్రధాని మోదీ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకున్నారు. ప్రధాని మోదీ అయితే అందరికీ కూడా మంత్రులందరికీ 7వ తేదీలోగా అన్ని కార్యక్రమాలను ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా శంకుస్థాపనలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేసుకోవాలని ప్రధాని మోదీ అందరికీ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మోదీ కూడా మార్చి 1వ వారం వరకు కూడా ఆయన బిజీగా గడపబోతున్నారు. ఈ నిన్న పార్టీ ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశాలు కౌన్సిల్ సమావేశాలు ముగిసిన తర్వాత వెంటనే ఈ రోజు యూపీకి వెళ్లారు. యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసే పనులన్నిటికీ కూడా పనుల్లో బిజీ కాబోతున్నారు. అందుకే కొన్ని రాష్ట్రాలకు వెళ్ళలేకపోయినప్పుడు అక్కడి నుంచి వర్చువల్ గా కూడా ఆ కార్యక్రమాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వర్చువల్ గా వాటిని ప్రారంభిస్తున్నారు. 25న జరిగే కార్యక్రమంలో కూడా అదే మంగళగిరి ఎయిమ్స్ కి సంబంధించి 25న జరగబోతుంది. అది గుజరాత్ లో ఉన్నటువంటి రాజ్కోట్ లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. మంగళగిరితో పాటు రాజ్కోట్, బఠిండా, రాయబరేలి, కళ్యాణి ఎయిమ్స్ ఈ 5 ఎయిమ్స్ కి సంబంధించి ఈ 5 ఎయిమ్స్ లను జాతికి అంకితం చేయబోతున్నారు. ఆ సందర్భంగా రాజ్కోట్ నుంచే వీటిని వర్చువల్ గా జాతికి అంకితం చేయబోతున్నారు. పలు వైద్య నర్సింగ్ కళాశాలలు పిఎం అఫీమ్ పథకంలో నిర్మించినటువంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ల్యాబొరేటరీలు కూడా ప్రధాని ప్రారంభించబోతున్నారు. 28వ తేదీని కూడా ప్రధాని స్వయంగా వైజాగ్ కూడా వస్తున్నారు. వైజాగ్ లో హెచ్పీసీఎల్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. గతంలో ఏదైతే ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ఏదైతే ఉందో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమం దానికి కూడా ఆయన హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి మార్చి 1వ వారం వరకు కూడా ఈ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండబోతున్నారు. అందుకే మార్చి 7వ తేదీ తర్వాతనే ఇక సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం.
మరో పక్క ఈ యొక్క ఇంటర్ అదేవిధంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే సిబిఎస్ఈ 10th and 12th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. తర్వాత మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా పరీక్షల షెడ్యూల్ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఇక 2వ వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి ఇక ఏప్రిల్ మేలో అంటే మే 15వ తేదీ లోపు కౌంటింగ్ పూర్తయ్యేలాగా ఎన్నికల కమిషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు అంటున్నటువంటి సమాచారం.